డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ రాయల్ నందగోపాల్ సార్. ఈ రోజు 2025లో ఫిజిక్స్ నోబెల్ సంబంధించిన అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. 2025లో ఫిజిక్స్ నోబెల్ పొందిన వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు పొందారు. ఆ ముగ్గురు ఎవరంటే ముగ్గురు కూడా అమెరికా వారు. ఈ ముగ్గురు అమెరికా వారు ఎవరు అని అంటే వారి పేరే చూడండి. వారి పేరే ఇక్కడ ఫస్ట్ చూడాలి. ఇక్కడ వీరి పేరే జాన్ క్లార్క్. అలాగే వీరి పేరు మైకెల్ డెవరెట్. వీరి పేరు ఏం పేరంటే వీరి పేరే జాన్ మార్టిన్స్ అన్నమాట. జాన్ మార్టిన్స్. ఇలా ఓవరాల్ గా వీళ్ళు ముగ్గురు పొందడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. వీళ్ళు ముగ్గురు కూడా చేసినటువంటి పరిశోధన ఏంటంటే క్వాంటం సంబంధించినటువంటి క్వాంటం మెకానికల్ టన్నలింగ్ మీద మీరు పరిశోధన చేశారు. ఈ క్వాంటం మెకానికల్ టన్నలింగ్ అనేది మ్యాక్రో క్వాంటం మెకానికల్ టన్నలింగ్ మీద పరిశోధన చేశారు. ఈ మ్యాక్రో క్వాంటం మెకానికల్ టన్నలింగ్ యొక్క యూజెస్ ఏంటంటే రేపటి నాడు జియోఫిజికల్ వాటిలో కానీ, అలాగే ఇస్రోకు సంబంధించినటువంటి స్పేస్ సంబంధించిన విషయంలో కానీ, అలాగే హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి విషయంలో కానీ, అంటే మెడికల్ ఫీల్డ్ లో కానీ, వీటితో పాటుగా ఈ సూపర్ కంప్యూటర్ రంగంలో కానీ ఇది పూర్తిస్థాయిలో ఉపయోగపడబోతుంది. ఈ యొక్క క్వాంటం మ్యాక్రో క్వాంటం మెకానికల్ టనలింగ్ అనేది ఏంటంటే ఈ మ్యాక్రో మన భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి L&T అటువంటి కంపెనీ అండ్ TCS కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్న విషయం చెప్పొచ్చు. కానీ వరల్డ్ వైడ్ గా అమెరికా వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేశారు కాబట్టి వారికి ఫస్ట్ టైం ఫిజిక్స్ నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. దీన్ని చాలా సింపుల్ గా ఇంకా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు ఫిజిక్స్ లో ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఫార్ములాస్ ఉంటుంది. ఈ ఫార్ములాస్ కాకుండా మనం చాలా సింపుల్ గా చూడాలంటే ఇది ఒక క్వాంటం టన్నలింగ్ అన్నమాట. ఇంకా డీటెయిల్ గా అర్థం కావాలంటే జనరల్ టన్నలింగ్ కి ఇక్కడ ఉన్న టన్నలింగ్ కి తేడా ఏంటంటే క్వాంటం టన్నలింగ్ వల్ల జనరల్ టన్నలింగ్ ఏంటంటే ఇలా అడ్డుగా వచ్చినప్పుడు ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట, ఇలా వెళ్ళిపోతుంది. కానీ క్వాంటం టన్నలింగ్ వల్ల ఏంటంటే బ్యారియర్ లోపల నుంచి వెళ్తుంది అన్నమాట. అంటే ఇది 6 చింతలుగా వెళ్ళడం జరుగుతుంది. తద్వారా మనకు చాలా తక్కువ సమయం పడుతుంది. చాలా ఫాస్ట్ రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మీరు ఖచ్చితంగా మన పేజ్ ఫాలో కావండి. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ రాయల్ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.